Hello, all. Welcome to another episode of Locker Room. We are back after a crazy Sunday, a crazy weekend. రెండు మ్యాచ్లు అయ్యి రెండు మ్యాచ్ల్లో క్రేజీగా అంటే కొన్ని అంటే పర్సనల్ స్కోర్స్ పర్సనల్ అన్నీ కొంతమంది బౌలర్లు కొంతమంది బ్యాట్స్మెన్లు జరిగాయి. కానీ హోలిస్టికలీ మ్యాచ్లు చూసుకుంటే అంత నేల్ బైటర్లు క్లోజ్గా వచ్చేసి అలా ఏం జరగలేదు. సో ఫస్ట్ మన ఎల్ఎస్జి వర్సెస్ జీటీ గేమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎల్ఎస్జి అండ్ జీటీ, నేనైతే ఈ రెండు గేమ్ల గురించి మాట్లాడే ముందు మన ముందు దాంట్లో ప్రెడిక్షన్ చేశాను. ఏమైంది? ఒకటి రెండు నువ్వే గెలిచావా? నేను ఆర్సీబీ గెలుస్తుంది అన్నా కదా. ఒక దాంట్లో ముంబై ఇండియన్స్ అన్నావు. అవునా? ముంబై ఇండియన్స్ అన్నావు. ముంబై ఇండియన్స్ అని గుజరాత్ అన్నావు. నేను ఎల్ఎస్జి అండ్ రెండు పోయినాయి. రేపు ఆర్ఆర్ఏ కదా గెలిచేది. రేపా? ఎస్, రేపు ఆర్ఆర్ఏ గెలుస్తుంది. ఇఫ్ యు నో యు నో. చెప్తే ఇంకా ఎత్తిపోయింది, ఇంకా అలా చెప్పకూడదు. నౌక ఓకే. వెరీ యా. సో ఫస్ట్ ఎల్ఎస్జి వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఎల్ఎస్జి అయితే మొత్తం జీటీ బౌలింగ్ లైనప్ వచ్చి పేసర్స్ అందరూ వచ్చి నొక్కేహారాల్ని. ఎల్ఎస్జి షోడప్ టుడే. ఎల్ఎస్జి షోడప్ ఈరోజు. ఎల్ఎస్జి షోడప్. ఎల్ఎస్జి ఎక్కడ అని వెయిట్ చేస్తాను. ఎల్ఎస్జి వచ్చింది. మైటీ నిక్లస్ పూరన్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్. అంటే ఇట్ ఈస్ 21 balls 19. అరే ఎలా అనిపించింది అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ వాళ్ళందరూ డక్అవుట్లు అయ్యారంటే కాదు, అందరికీ స్టార్ట్లు వచ్చినాయి కానీ ఎవరు స్టార్ట్ని క్యాపిటలైజ్ చేసుకోలే. అలా ఆడి ఆఖరికి 164 for 8 దగ్గర కానిచ్చారు. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే ఉన్న వాళ్ళలో మార్క్రమ్ 30 runs వరకు కొట్టాడు. మిగిలిన వాళ్ళు నువ్వు ఎవరిని చూసినా సరే, మిచెల్ మార్ష్ త్వరగా అవుట్ అయిపోయాడు. రిషబ్ పంత్ 18 కొట్టాడు, 11 balls. స్టార్ట్ వచ్చింది, అవుట్ అయిపోయాడు బిగ్ షాట్కి వెళ్ళి. తర్వాత 9 అంట ఆయుష్ బర్డోని, అది కూడా స్ట్రైక్ రేట్ 11 balls తినేహాడు, వర్కౌట్ అవ్వలే. తర్వాత 2 innings బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్ అయితే ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్. సమద్ ఇన్ని సంవత్సరాల్లో అప్పుడప్పుడు సమద్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు. అవి ఏంటంటే ఓకే సమద్ అని ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు క్రేజీ ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడతాడు, అది వెరీ రేర్. అదైతే ఎల్ఎస్జీకి ఎప్పుడు ఆడలేదు మరి ఇప్పటి వరకు. నికోలస్ పూరన్ కూడా నికోలస్ పూరన్ ఓన్లీ బ్యాటింగే కాదు, ఆన్ ద ఫీల్డ్ కూడా క్రేజీ స్టఫ్ చేస్తున్నాడు కొంచెం. నేను చెప్పలేను, చెప్పాలనుకోవట్లేదు. మీరు చూడండి మ్యాచ్లు అంతే. నాకు ఏమో బ్రో ఇస్ ఫుల్లీ ఆఫ్ కొద్దిగా ఎందుకో. జార్జ్ లిండా లాస్ట్ లో కూడా మొహమ్మద్ షమి 6-4 ఏవో కొట్టేసి, జార్జ్ లిండా ఆవిష్కాన్ ఒక 4 వీళ్ళందరూ కొట్టి 164 పట్టుకెళ్ళారు. 164 పట్టుకెళ్ళారు. అది దాన్ని నేను 130 odd లో ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం తేడాగా త్వరగానే పోతారు అనుకుంటే షమి 6 కొట్టాడు అశోక్ శర్మని. ఒడి అమ్మ, షమి 6 కొట్టాడు. జార్జ్ లిండా బాగా ఆడాడు. షమి రంజీల్లో కూడా కొన్ని ఇన్నింగ్స్ బాగానే ఆడాడు. సో వాళ్ళందరూ ఆడి ఒక 164 వరకు తీసుకెళ్లారు. కానీ వాళ్ళ బౌలింగ్ మెచ్చుకోవాలి అసలు. ఎక్సలెంట్ ప్రాప్స్ టు ది ఫాస్ట్ బౌలర్స్. అభినయ్ చెప్పినట్టు ఫాస్ట్ బౌలర్స్ ఆఫ్ జీటీ. మీకు ఒకటే స్టాట్ చెప్తా. ఈరోజు వాళ్ళకి 3 పేసర్స్ మెయిన్గా వేశారు కదా, యాక్చువల్లీ 4 పేసర్స్. రబాడాకి కొద్దిగా ఆఫ్ డే. రబాడాకి ఆఫ్ డే, 4 overs 54 runs. మిగిలిన 3 పేసర్స్ నువ్వు చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ 14 dot balls వేసాడు. ప్రసిద్ధ్ కృష్ణ అండ్ మొహమ్మద్ సిరాజ్ ఈచ్ 13 dot balls వేశారు. అక్కడే బోల్డ్ డాట్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళకి 6.4 overs ఆఫ్ డాట్ బాల్స్, 40 balls. 6.4 overs అంటే సూర్యవంశీ 50 అయిపోద్ది ఆ టైం. అదే కదా, అన్ని డాట్ బాల్ చాలా బాగా వేశారు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇంకోటి మెచ్చుకోవాలంటే, ప్రసిద్ధ్ కృష్ణ లెన్స్ అవన్నీ కూడా ఎలా వేసాడంటే, నేను టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాను ఈరోజు అన్నట్టు వేసాడు. చాలా బాగా వేసాడు. సూర్యవంశీ 50 అయిపోద్దా? 50 కాదు, 100 అయిపోద్ది. అంటే మధ్య స్ట్రైక్ మారుతుంటారు కదా అట్లీస్ట్. అలా అంటే మొత్తం అన్ని బాల్ బాగా ఆడితే అప్పుడు కొద్దిగా మొత్తం అన్ని బాల్ అనుకున్నా. బట్ ది థింగ్ ఈస్ దట్ నిన్న కూడా ఇప్పుడు కగిసో రబాడా ఇట్ వాజ్ అన్ హాఫ్ డే కదా, 50 ఇచ్చాడు కదా. దిస్ ఈజ్ రబాడాస్ 7th time ఆఫ్ గివింగ్ మోర్ దాన్ 50+ in 88 innings అంట. దిట్ ఈస్ ది జాయింట్ హైయెస్ట్ బౌలర్ టు గివ్ మోర్ దాన్ 50. యు నో హూస్ ది హైయెస్ట్ టు గివ్ మోర్ దాన్ 50 runs? వన్ ఆఫ్ ఉన్నాడు కట్ ఆర్ హర్షల్ పటేల్.
నో ఎవరు? ఇషాంత్ శర్మ. భువనేశ్వర్ కుమార్. బట్ భువనేశ్వర్ కుమార్ 192 ఇన్నింగ్స్‌లో అలానా? ఓకే. మనోళ్ళు కూడా ఉండే ఉంటారు. ఉన్నట్టు కూడా ఉండే చాలా ఉంటారు. సార్లు ముందు అప్పుడు యాహ్! పూణేలో ఉన్నప్పుడు, రాజస్థాన్‌లో ఉన్నప్పుడు కూడా పడ్డాయి కొన్ని. సో, అదనమాట మ్యాటర్. బట్ యాహ్! 164 ఎనీ డే ఇట్స్ నాట్ ఎ థ్రెటనింగ్ స్కోర్. అండ్ వాళ్ళు కూడా లిటరల్లీ నువ్వు గుజరాత్ టైటన్స్ ఒకవేళ వాళ్ళు ఆడే స్టైల్ ఆఫ్ క్రికెట్, వాళ్ళు ఆడే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రాపర్ ఫర్ 165. కోడెడ్ 165 కోడెడ్, 160 చేస్ కోడెడ్. 160 చేస్ కోడెడ్ అది. ఎలాగా యాక్చువల్లీ కూడా సాయి సుదర్శన్ కొంచెం త్వరగానే అవుట్ అయిపోయాడు. బట్ దెన్ గిల్ వాళ్ళు ఆడే స్ట్రైక్ రేట్లు భలే ఉంటాయి. ఇప్పుడు గిల్ చూడు 140 స్ట్రైక్ రేట్. ఎవడు నోబడీ మైండ్స్ బికాస్ ద టార్గెట్ ఇస్ అంతే. లో. అంతే. సాయి సుదర్శన్ తొందరగా అవుట్ అయిపోయాడు. జాస్ బట్లర్ నేను ముందే చెప్పా ముందు మ్యాచ్ లో హీ కేమ్ బ్యాక్ టు బ్యాక్ ఫామ్ అని. ఇంటూ ఫామ్ అని. మళ్ళీ భయ వచ్చాడు. బట్లర్ గురించి మాట్లాడుకున్న రాషిద్ ఖాన్ కూడా వికెట్ తీయకపోయినా హ్యాడ్ గ్రేట్ స్పెల్. గుడ్ స్పెల్. ఆ రాషిద్ ఖాన్ కూడా నిఖిలస్ పూరన్ 2 సిక్స్లు వస్తాడు అంతే. అది చేసిన తర్వాత నిఖిలస్ పూరన్ ఇస్ 19 runs ఆఫ్ 21 balls. వాషింగ్టన్ సుందర్ ఏదైతే ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి వాళ్ళ బ్యాటింగ్లోకి అబ్దుల్ సమద్. ఓకే ఓకే ఏంటి కమెంట్ పైకెళ్ళమన్నాడు. అంతే అంతే. వాషింగ్టన్ సుందర్ అయితే వాషింగ్టన్ సుందర్ ఫినిషింగ్ ద గేమ్ అనేది క్రేజీ. ఒక 6 వేస్తాడు బాయ్, భలే వేసాడు. ది లెజెండ్ ఇస్ బ్యాక్. అది మొన్నే లెజెండ్ సినిమా వచ్చింది కదా, అలాగే మనకు మన బాయ్ కూడా లెజెండ్ ఇస్ బ్యాక్. జాస్ బట్లర్ 37 balls 60 కొట్టి 162 స్ట్రైక్ రేట్ నీట్ గా కానిచ్చాడు. వాళ్ళు చాలా ఫెయిర్ గా ఈజీగానే మ్యాచ్. ఈ రోజు కూడా షమి బాగా వేసాడు. ఈ రోజు కూడా షమి బాగా వేసాడు. షమి హ్యాడ్ గుడ్ అవుటింగ్. కానీ వాళ్ళకి ఇంకా ప్రిన్స్ యాదవ్, దిగ్గజ్ రాటి బెటర్ గా వేసారు. ఆవేష్ ఖాన్ కొట్టించుకున్నాడు 2 ఓవర్లు. బట్ దే డిడెంట్ హ్యావ్ మచ్ టు ప్లే విత్. నువ్వు 160 నువ్వు షమి బాగా వేసాడు అంటున్నావు, కానీ ఈ మ్యాచ్ లో షమి బాగా అయినట్టే. అంటే అది బాగా అయినట్టే. బట్ అలా చూస్తే అంటే కొన్ని ఓవరాల్ గా మీరు మ్యాచ్ చూసినా సరే ఓకే. అంటే షమీకి కూడా షమీ ఇన్నింగ్స్ మొత్తం కూడా షమీకి పడినవన్నీ కూడా లైక్ పవర్ ప్లే. అంటే పడుతున్నప్పుడు నువ్వు అక్కడ చూసుకుంటే కూడా షమీ బౌల్ లిటరలీ 2 overs వర్త్ ఆఫ్ డాట్ బాల్స్. సో అవన్నీ పడ్డాయి. బట్లర్ బాయ్ అలా అందుకున్నాడు అప్పుడు. సో ఇట్ ఈస్ ద బ్యాట్స్మెన్ ఓవర్టేకింగ్ అండ్ దిస్ థింగ్ అంతే. మోర్ బట్ అది అలా జరిగింది. ఓవరాల్ గా అలా LSG GT బ్యాక్ టు బ్యాక్ విన్స్ కదా GT అండ్ LSG 1 loss 1 win 1 loss 1 win అన్నట్టు వెళ్తున్నారు అలా ముందుకి. సో వీళ్ళిద్దరూ 4 games 2 win 2 loss లో ఉన్నారు. LSG ఐ థింక్ పైన ఉంది బికాస్ ఆఫ్ నెట్ రన్ రేట్ థ్యాంక్స్ టు అదర్ టీమ్స్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఈజ్ MI versus నాకు ఎప్పుడు ఇదే ఉంటుంది ఏంటంటే MI versus RCB అంటే ఓకే MI RCB ముంబై మన SRH ఇవన్నీ పక్కన పెట్టేస్తే MI RCB CSK అంటే ఓకే ఎప్పటి నుంచో ఉన్న టీమ్స్ మీకు రోహిత్ ధోని కోహ్లీ అంతా ఓకే ఇద్దరు టీమ్స్ లైక్ క్రేజ్ బట్టి ఇదంతా ఈ మ్యాచ్లో అవుతున్నప్పుడు అనుకుంటాం మన వాళ్ళు దిగారు. RCB వాళ్ళు స్టార్టింగ్లో సాల్ట్ బాయ్ మొదలెట్టాడు. అది ఇంకా ఎంత 1 side అయిందంటే అది ఇంకా అది అరే కొన్ని బాల్స్ కొట్టాడు ఫిల్ సాల్ట్. నాకు ఫిల్ సాల్ట్ కొడుతుంటే నాకు అండ్ ఫిల్ సాల్ట్ కొట్టిన కొన్ని 6లు ముందుకు వచ్చి లేపినవి అవన్నీ కూడా ఫిల్ సాల్ట్ యూజువలీ కొట్టే స్టైల్ ఆఫ్ షాట్స్ కాదు. ఇట్ ఈస్ లైక్ ఎవడను అన్నట్టు వచ్చి కొట్టుకుంటూ వెళ్ళాడు. అండ్ ఫిల్ సాల్ట్ ఒక పక్క రజత్ పాటీదార్, కోహ్లీ నీట్గా నువ్వు బాదు నేను మధ్యలో అలా దెబ్బలు వేసుకుంటూ అలాగా నీట్గా యాంకర్ ఇన్నింగ్స్ ఆడుకుంటూ అయినా జనాలు ఏంటి కోహ్లీ ఇంత స్లోగా ఆడాడు ఇంత స్లోగా రే కొడుతున్నారు కదరా రే. మెయిన్ థింగ్ ఫర్ RCB ఇస్ దట్ ఫిల్ సాల్ట్ ఇస్ బ్యాక్ టు ఫామ్. ఫిల్ సాల్ట్ వదిలే రజత్ పాటీదార్ రాగానే 6 ఒక ఓవర్లో 3-4 6లు అనుకుంటాను. 3-4 పడ్డాయి. 3 6లో 4 ఏదో ఎవరు కొట్టారో తెలియదు కానీ శాంట్నర్ కి మాత్రం 3 6లు వరుసగా పడ్డాయి. శాంట్నర్ అనుకుంటాను. ఎవరు కొట్టారో మర్చిపోయాను నేను. పట్టిదరే. అండ్ ఆల్సో అప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఎలా అయిపోయిందంటే
ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఓకే, ఇద్దరు ఆడుతున్నారు అండ్ ఫిల్ సాల్ట్ కొట్టి అవుట్ అయిపోయాడు. 78 కొట్టాడు. అప్పటికి విరాట్ వాజ్ ఇన్ లేట్ 30s ఎర్లీ 40s అన్నట్టు ఉన్నాడు. పటిదార్ వచ్చి వెన్ విరాట్ కోహ్లీ వాజ్ ఇన్ 40s, పటిదార్ కేమ్ టు 40s. పటిదార్ అట్ వన్ పాయింట్ వాజ్ లైక్ 12 ball 44 ఎంతో 12 ball 42. ఇంకా పిచ్చి బాధుడు, ఇంకా బ్యూటిఫుల్ షాట్స్. రజత్ పాటిదార్ ఒక పాతది ఉంటుంది. ఐ రిమెంబర్ 2 years ago వెంకటేష్ అయ్యర్ గోస్ ఇన్ టు ఐ థింక్ రాజ్ షమానీస్ పాడ్కాస్ట్కు ఎక్కడికి వెళ్తాడు, బియర్ బైసెప్స్, నాకు గుర్తులేదు. అలా అన్నప్పుడు ఇప్పుడు టైంలో నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవడంటే వెంకటేష్ అయ్యర్ కంఫర్టబుల్గా కూర్చొని రజత్ పాటిదార్ అంటాడు. అప్పుడు అన్నాడు, ఓ అవునా అంటే రజత్ పాటిదార్ స్పిన్ ఆడిన విధానం ఇట్ ఈస్ సంథింగ్ దట్ రజత్ పటిదార్ స్పిన్, ఇప్పుడు అందరూ అంటారు చూడు, స్పిన్ని దూబే బాగా కొడతాడు, వీళ్ళందరికీ నేమ్ ఉంది కదా. ఇప్పుడు దూబే, ఫర్ దట్ మ్యాటర్ దూబే చాలా బాగా ఆడతాడు స్పిన్ బ్యాషర్ అనేది ఒక దూబేకి పేరు ఉంది. అండ్ డ్యూ క్రెడిట్స్ టు హిమ్, దూబే ఈజ్ ఎ స్పిన్ బ్యాషర్, దూబేకి ఆ పేరు ఉంది. కానీ రజత్ పటిదార్ ఈజ్ అండర్ రేటెడ్ ఈ స్పిన్ విషయంలో. ఏం కొడతాడు, యూజ్ చేసుకుని కొడతాడు స్పిన్నర్లని. ఎంత నువ్వు గుగ్లీ అయ్యి ఇంటూ యూఏ ఏమన్నాయి స్ట్రైట్ లాగుతాడు షాట్లు, బాబోయ్ క్రేజీ ఆడతాడు. అండ్ పటిదార్ యాక్చువల్లీ స్పీకింగ్, పటిదార్ కెప్టెన్, ఆ ప్రెషర్ తీసుకోడు అసలు, కనిపించడు ఆ మనిషి. ప్రెషర్ ఏదో తీసుకుంటున్నట్టు ఉండదు, నార్మల్గా ఉంటాడు మనిషి, నార్మల్గా ఉంటాడు. వస్తాడు బ్యాటింగ్కి, హీ గోస్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్. నేను లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఒక్క మ్యాచ్ కూడా పటిదార్ బ్యాట్స్మెన్గా అంటే ఇప్పుడు త్వరగా అవుట్ అయిపోవచ్చు, అది వేరు. బాల్ తినేసి పటిదార్ ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్ పోయింది అని ఒక్క మ్యాచ్ చూడలేదు నేను. నో, ఐ హావెంట్ సీన్ దట్ రిమార్క్. హీ డస్, హీ కమ్స్ ఐదర్ ఈ మ్యాచ్ ముందు ఐదర్ హీ డజంట్ గెట్ ఎ బిగ్ స్కోర్ ఆర్ హీ డస్ వెరీ వెరీ వెల్. చూడు 265 స్ట్రైక్ రేట్, క్రేజీ అసలు. మెంటల్ ఎక్కిచ్చాడు రజత్ పటిదార్. మొత్తానికి కలిపి 240 కొట్టారు. అట్ ఎ పాయింట్ ఐ థాట్ దే విల్ హిట్ అబౌట్ 260. సో కొంచెం లాస్ట్లో దే స్క్వీజ్డ్, అంటే వాళ్ళు డెత్ ఓవర్స్ బాగా వేశారు, 6-7 అలాంటి రన్స్ ఇవ్వడం వల్ల కొంచెం 240 దగ్గర ఆగింది స్కోరు. ఇంకోటి ఎక్కడ నాకు కొద్దిగా క్రేజీ అనిపించిందంటే మ్యాచ్ స్క్వాడ్లు రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ కొద్దిగా ఎక్సైట్ అయ్యారు, అభినందన్ లేడు. తర్వాత చూస్తే హేజల్వుడ్ మరి రీజన్ ఏమన్నా చెప్పారా? లేదు అనుకుంటా, చెప్పలేదు, జస్ట్ జేకబ్ డఫీ. బట్ డఫీ ఆడాడు, యా. అండ్ నాకు ఇంకొక కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏమనిపిస్తుందంటే ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్లో నీకు ట్రెంట్ బోల్ట్కి ఒక పేరు ఉండేది. అది ఏంటంటే ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసేవాడు, వేసిన ఫస్ట్ ఓవర్లో పక్కా వికెట్ పడాల్సిందే అన్నట్టు వేసేవాడు. మెయిన్లీ ఆ రాజస్థాన్ ఆడేవాడు చూడు. ఐ థింక్ మనోడు కొట్టింది మార్కాండే అనుకుంటాను, పటిదార్ నాట్ మార్కాండే ఫస్ట్ ఓవర్లో కొడతాడు అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్. చూడు అందరు తిన్నారు ఈరోజు దెబ్బలు, మొత్తం అందరు తిన్నారు సామూహికంగా. ఇంకెవరు మన ఎక్స్పీరియన్స్ బాయ్స్ వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకా బుమ్రాని, పాండ్యా. కానీ కష్టం. ఇయర్ ఐ థింక్ మనం ఒక టేబుల్ చూడాలి, బ్యాట్స్మెన్స్ 50,000 ఎంతమంది కొట్టారు, బౌలర్స్ 50,000 ఎంతమంది ఇచ్చారని. నాకు తెలిసి చాలా దగ్గరగా ఉంటుంది అది, చాలా మంది. ప్రతి మ్యాచ్ లో ఒక్క బౌలర్ అయినా 50 వెళ్తుంది. అండ్ మరి మయాంక్ మార్కండ్కి ఇంకొక ఓవర్ ఇస్తే 60 ఇచ్చాడేమో. 2 hours 40 runs అందుకే ఇవ్వలేదు, కరెక్టే. సో ముంబై ఇండియన్స్ కి అప్పటికే ఇట్ ఈస్ లైక్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఒక్క పాయింట్ లో కూడా యూ కెన్ నాట్ మేక్ అ మిస్టేక్. యూ నీడ్ టు హ్యావ్ నియర్ పర్ఫెక్ట్ కూడా చేజ్ కూడా కాదు, పర్ఫెక్ట్ చేజ్ ఉండాలి నీకు. యూ నీడ్ టు హ్యావ్ నీకు పవర్ ప్లే 60 ఓవర్లు వస్తే నువ్వు 80-90 దాటి బయటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళకపోతే అవ్వదు. అండ్ ఆ పవర్ ప్లేలో వాళ్ళు కొద్ది స్టార్ట్ చేశారు, ఏవో కొడుతున్నారు, ఏవో చేస్తున్నారు. బట్ ఒక పక్క రోహిత్ గాట్ ఇంజర్డ్, దాని తర్వాత హీ హ్యాడ్ టు గో అవుట్. అండ్ పవర్ ప్లే కూడా ఇట్ ఈస్ 6 overs 61 ఈస్ అ వెరీ గుడ్ పవర్ ప్లే ఇన్ T20 క్రికెట్. బట్ ఈ ఇన్నింగ్స్ లో దట్ ఈస్ నాట్. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫార్మ్ ఆఫ్ తిలక్ వర్మ ఈ 4 మ్యాచ్లు ఏం సరిగ్గా ఆడలే. అండ్ మీరు చూసుకుంటే కూడా ఇప్పుడు రైన్ రికల్టన్, రోహిత్ శర్మ ఉన్నారు. వాళ్ళు కొంచెం ఒక స్టార్ట్ అందించిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు నువ్వు చూడు 150 స్ట్రైక్ రేట్ సరిపోదు. అంటే సూర్యకుమార్ యాదవ్ ఫర్
డూయింగ్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా పెద్ద ఇన్నింగ్స్లు ఆడాలి, లాంగ్ ఇలాంటి చేజులు అయితే ఇంకా పెద్ద ఇన్నింగ్స్లు ఆడాలి, అందరూ ఆడాలి ఫర్ దట్ మ్యాటర్. ఎవరు ఆడలా. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎప్పుడైతే నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, భూవీ ఉన్నాడు, భూవీ వేసేస్తాడు, భూవీ వేసినట్టు భూవీ వేసేస్తాడు. సో దానివల్ల కొంచెం టైట్ అయిపోద్ది. 240 చేజ్ విత్ దట్ బౌలింగ్ అటాక్ ఇస్ టఫ్. అండ్ దెర్ ఇస్ కృణాల్ పాండ్యా ఎలా వేస్తాడంటే ఎంత నువ్వు కృణాల్ పాండ్యా అన్నావా, సుయాష్ శర్మ వేసాడు బౌన్సర్. అదే దీన్ని ఏమంటారు, వాట్ డూ యూ కాల్, 6 నెలలు సావాసం చేస్తే వారే వీరు వీరే వారు అన్నట్టు నేర్చుకుంటున్నాడు అన్న దగ్గర నుంచి, సీనియర్ గారి దగ్గర నుంచి గుద్దుతున్నారు అని చెప్పి గుద్దేస్తున్న రెస్ట్ వచ్చినట్టు ఫుల్ వేరియేషన్స్. ఈరోజు అసలే అన్నయ్య పాండ్యా డ్రెడ్ లాక్స్ వేసుకుని వచ్చాడు, హెయిర్ స్టైల్ మార్చాడు, భలే క్రేజీగా ఉన్నాడు. అసలు భలే ఉన్నారు అందరూ. అసలైన క్రేజీ థింగ్ ఏంటంటే ఆ మ్యాచ్ ఇంకా ఎంత టైట్ అయిపోయిందంటే రూథర్ఫర్డ్ కేమ్ అండ్ హ్యాడ్ అ రూత్లెస్ ఇన్నింగ్స్. రూథర్ఫర్డ్ ఒక పాయింట్కి వచ్చేసరికి ఎలాగైతే గెలవమో తెలియదు, నేను ఇష్టం వచ్చినట్టు కొడతా, డాట్ బాల్ ఆడినా ఎవడో పట్టించుకోడు, మీదకి వేస్తుంటే లాగేస్తున్నాడు సిక్స్లు, అదే పక్కకి వెళ్తుంటేనేమో డాట్ పడుతుంది, వైట్లు వెళ్తున్నాయి. రూథర్ఫర్డ్ లెగ్ సైడ్ ఆడాడు, అదే లెగ్ 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 ఉన్నాడు. అండ్ రూథర్ఫర్డ్ ఇంకోటి ఏంటంటే 9 సిక్స్లు. అరే ఘోరం రాదు, ఘోరం అంటే అది ఇంకా ఒక పాయింట్కి వచ్చేసరికి ఇట్ బికేమ్ లైక్, అరే ఒక ఓవర్ రా, ఎన్నో ఓవర్ మా అది 17th ఓవర్ అయినా రసిక్ సలాంది, అరే ఫస్ట్ బాల్ క్రాంప్ వచ్చిందిరా, వెళ్ళిపో, ఎవడు లేడా, షెపర్డ్ ఉన్నాడు, బాబోయ్ దట్ ఓవర్ ఫెల్ట్ లైక్ వన్ బిగ్ అన్ఎండింగ్ షార్ట్ ఫిల్మ్ టు మీ. ఆల్సో ఇంకోటి ఫర్ కాంటెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్ వాజ్ ఆల్సో డిలేడ్ బై 20-30 minutes. బాబోయ్ అవ్వదు, మ్యాచ్ అవ్వట్లేదు. భయ ఏమో ఒకటి వేస్తాడు, హిస్ కాఫ్ మజిల్ పట్టేసి ఇలా గుండ్రాయిలా అయిపోయింది. వాడు రాసిక్ సలాం జంప్ చేసినప్పుడు ఆ క్లోజప్ చూపించాడు, ఇలా ల్యాండ్ అయ్యాడు దాని మీద, అది పడ్డాడు. అండ్ అసలైన క్రేజీ ఏంటంటే పడ్డాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ సింగిల్ అయింది, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, మళ్ళీ వేసాడు, వికెట్ మళ్ళీ ట్రీట్మెంట్. ఏందిరా ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఆఖరికి ఓవర్ ఫినిష్ చేయలేదు, 3 సార్లు పడ్డాడు. ఇంకో అంపైర్లు వచ్చి, బాబు నువ్వు ఎల్లు బాబు, మ్యాచ్ ఏం మరీ అంత గట్టిగా కూడా ఏం లేదు, ఎల్లు బాబు అంటే రొమారియో షెపర్డ్ వచ్చి ఫస్ట్ బాల్ పరిగెట్టుకుంటూ వెళ్ళేది, అద్భుతమైన క్యాచ్ తీసుకుంటే అంటే తర్వాత మళ్ళీ ఫ్రీ హిట్ గాల్లోకి లేచింది, అది క్యాచ్ రజత్ అనుకుంటాను క్యాజువల్ గా పట్టి. అమ్మా అసలు ఏం జరిగిందిరా? తర్వాత డఫీ వేసాడు, రే ఎన్ని వైడ్లు వేస్తారా, వైడ్లు వైడ్ వేస్తే అంపైర్ ఇవ్వకపోతే బ్యాట్స్మెన్ తీసుకోవడం, మళ్ళీ బౌలర్ తీసుకోవడం, రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? అవ్వదా మ్యాచ్? కాదు, వీళ్ళకి దే ఆర్ హ్యావింగ్ అండ్ SRH 2024 సీజన్. వీళ్ళు 240 కొడితే 220 ఇస్తున్నారు, 200 కొడితే 180 ఇస్తున్నారు, 220 కొడితే 200 ఇస్తున్నారు. అలానే అన్ని SRH, అరే నువ్వు బాగానే ఉంది, మీ బౌలింగ్ బాగుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు బ్యాటింగ్ చాలా బాగుంది, మీరు 240లు 250లు కొడేస్తున్నారు, మీరు SRHతో CSKతో ఇప్పుడు ముంబైతో అందరితో 200+ కన్సిడర్ చేస్తున్నారు. చూద్దాం అంటే. అండ్ అది కూడా ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 3 మ్యాచ్ల్లో కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీ బౌలింగ్తో యూ ఆర్ ఇన్ వెరీ గుడ్ కంట్రోల్. దాని తర్వాత వచ్చి లీక్లు కొడుతుంది ఇంకా. బట్ దెన్ ఇట్ ఈస్ అంటే బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 2 points. అండ్ ఆల్సో నువ్వు అట్ ది ఎండ్ ఆఫ్ ది చూసినా సరే దెర్ ఇస్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. వాళ్ళకి ఇంకా జాష్ హేజల్వుడ్ ఉన్నాడు. జాష్ హేజల్వుడ్ వస్తే వాళ్ళ బౌలింగ్ ఇంకా బెటర్ అవుతుంది తప్ప వరుస అయ్యే సిచ్యువేషన్ అయితే నాకు కనిపించట్లే. వాళ్ళ బౌలింగ్ చూద్దాం ఒకసారి ఈరోజు. వాళ్ళ బౌలింగ్ ఈరోజు డఫీకి అలవాటే. డఫీ 40 బిలో అంటే అది 58 రా. 40 బిలో డఫీ అంటే అదొక క్రేజీ ఇన్నింగ్స్. సో అందరూ కొట్టించుకున్నారు ఈరోజు. అమ్మో షెపర్డ్ అయితే, రూథర్ఫర్డ్ అయితే ఇంకా పోయింది మ్యాచ్, బాద్దాం ఇంకా కొడదాం, నాకు మళ్ళీ బ్యాటింగ్ రాదు. ఇప్పుడు శర్మ కూడా 50 జస్ట్ మిస్. రొమారియో షెపర్డ్ అందరూలే. కృణాల్ పాండ్యా వేసాడు చూడు ఈరోజు. షెపర్డ్కి లాస్ట్ ఓవర్ కృణాల్ పాండ్యాకు దేకో
అది అక్కడ మ్యాటర్. But ఇట్స్ ద డ్రెడ్ లాక్స్. ఎస్, ఏం మాట్లాడుకున్నా సరే ఆర్సీబీ ఈరోజు మ్యాచ్ గెలిచింది. వాళ్ళు 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచారు. దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్, స్ట్రాంగ్ పొజిషన్. బ్యాటింగ్ పిచ్ స్ట్రాంగ్ ఉంది. గుడ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు టుడేస్ మ్యాచ్. yes sure, why not? రాజస్థాన్ వర్సెస్ SRH. నాకు ఎక్కువ మాట్లాడాలని లేదు ఈ మ్యాచ్ గురించి. యా, ఎందుకంటే ఎలాగా సూచనలు ఎంత బాగున్నాయంటే బొడ్డోడు వస్తాడు, ఎట్లా కొడతాడో తెలీదు. అసలే మన పవర్ ప్లే బౌలింగ్ అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఎవరన్నా సరే, ఇప్పుడు ఒక ఫ్యాన్గా చిన్న విన్నపం ఏంటంటే, ఆ కొత్త కుర్రాళ్ళు ఎవరినైనా తెచ్చారు కదా, అట్లీస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నోన్ కమోడిటీస్ కాబట్టి వాళ్ళకి మ్యాచ్ ప్రాక్టీస్ అన్నా ఇవ్వండి. వాళ్ళని కొన్నారు కదా, మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వండి. మహా అయితే ఏమవుద్ది, వర్స్ట్ టు వర్స్ట్ కేస్ సినారియో చెప్తున్నాను నేను, 45 కొట్టించుకుంటారు. 50 అయినా పర్లేదు. కొట్టించుకుంటారు మహా అయితే. నిజంగానే మిరాకిల్ ఏమైనా జరిగింది అనుకోండి, మంచిదే కదా. సో పోయేదేం లేదు, ఆల్రెడీ మునిగిపోయి బురదలో ఉన్నాం. పోయేది ఏముంది? we are in the dirt. ఇయ్యా, వాళ్ళు 97 కొట్టాడు 6 ఓవర్లో, మహా అయితే 100 కొడతారు వీళ్ళు. 100. ఏమైంది చెప్పండి? పోయేదేం లేదు, nothing to lose. నథింగ్ టు లూజ్. మహా అయితే వి విల్ లూజ్ అనదర్ మ్యాచ్. ఎలాగ ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. once more. ఇది మేము ఉంటుంది కదా, ప్రకాష్ రాజ్ ఫస్ట్ ఇలా ఉంటాడు, 3 మ్యాచ్లు అయ్యేసరికి ఇలా అయిపోతాడు ప్రకాష్ రాజ్. సేమ్ పొజిషన్, ఏం లేదు, అంతే గాన్. సో అది మ్యాచ్ నాకు. కానీ ఎవరన్నా కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు నువ్వు కూడా ఇందాక అన్నావు, నాకు ఎందుకో మన వాళ్ళు ఆపుతారనిపిస్తుంది అని. దీన్ని ఢిల్లీలో అంటారు, ఓకే అని నేను అంటున్నా. సో నీ ఇష్టం మరి. ఓకే లేదురా, ఎంతైనా నువ్వు ఏమైనాను పోద్దేమో రేపు. నేను ఏమైనా అనట్లేదు, నేను అదే అంటున్నాను. నేను కొత్తగా ఏమనట్లే. నాకేంటంటే ద ఓన్లీ థింగ్ దట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టుడేస్ మ్యాచ్ ఇస్ దట్ ప్లే న్యూ బౌలర్, ప్లే పవర్ ప్లే బౌలర్. ఇఫ్ ఈస్ గెటింగ్ హిట్, లెట్ హిమ్ గెట్ హిట్. నాకు నువ్వు అదంటున్నావు, ఐ వాంట్ టు సీ అస్ బౌలింగ్ ఫస్ట్. అరే ప్లీజ్ రా, టాస్ గెలవండిరా. అరే 4 మ్యాచ్లు ఏందిరా టాస్ గెలిచి అన్నం పెడతారా? పట్టుకొని టాస్ గెలవండిరా అంటే టాలెంట్ చేస్తారా? టాస్ ఎవరి చేతుల్లో? సరే నువ్వు ఇప్పుడు బౌలింగ్ ఫస్ట్ అంటున్నావు. వాళ్ళు స్టార్టింగ్ ఇంత పెద్ద స్కోర్ కొట్టి అన్న మన పెద్ద రికార్డులు ఏవో మనం చెప్పుకుంటున్నాం చూడు, రికార్డ్స్ ఉన్నాయి అని, అవి కూడా పోతే ఏది లేదు మరి అంత వర్స్ట్గా ఏమంటావు? లేదు, ఐ థింక్ మనం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే ఈరోజు సాయంత్రం అయ్యే పిచ్కి నేను పొద్దున్న చెప్తున్నాను చూడు, పిచ్ రిపోర్ట్ తీసుకుంటే అని చెప్పి. బట్ లెట్ us see. బట్ మీకు ఇప్పుడు మేము ఇంత మాట్లాడుకున్నప్పుడే అర్థమైపోయి ఉంటుంది. టు సమ్మరైజ్ ఆల్ ఆఫ్ దిస్ అప్, రాజస్థాన్ పీక్ ఫామ్లో ఉంది. 4 మ్యాచెస్ 4 wins. గౌహటిలో 3 మ్యాచెస్ గెలిచింది, ఇంకొకటి గుజరాత్లో గెలిచింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అన్ని మ్యాచ్లు గెలిచేసి నీట్గా. నిన్న ఒక వియర్డ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ థాట్స్ వస్తున్నాయి. ఒకటి అడగాలనుంది. 2 కొత్త బౌలర్ని ఆడిపించి ఛాన్స్ ఇచ్చి చెప్తున్నాను 2 scenarios. 2 కొత్త బౌలర్ని ఆడిపించి మ్యాచ్ ప్రాక్టీస్, ఓకే ఫైనలీ మ్యాచ్ ఓడిపోయాం. యూ టేక్ దాట్ ఆర్ టేక్ వర్షం విత్ 1 point? Hey, any day I want to see the match. అదే మాకు మ్యాచ్ చూడాలని ఉంది. లేదు టాస్ అయ్యగా నేను టీవీ కట్టేస్తానంటే ఎనీ డే నేను మ్యాచ్ చూస్తా. కొట్టించుకున్నా సరే, సేమ్ నాది అదే, కొట్టించుకున్నా సరే నేను మ్యాచ్ చూడాలనుకుంటా. బికాజ్ వెన్ యు ఆర్ ప్లేయింగ్ యూ హ్యావ్ గాట్ అ ఛాన్స్ టు డూ సంథింగ్, ప్రూవ్ సంథింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్లేయింగ్ దెర్ ఇస్ నథింగ్. బట్ హైదరాబాద్లో వర్షాలు ఏంటి, ఎండ చంపేస్తుంటే ఏం మాట్లాడుతుంది? అందుకే అదే ఇంట్రెస్టివ్ అన్నాను. లేదు, వర్షం పడే ఛాన్సే లేదు, సూర్యుడు చంపేస్తున్నాడు. సో ఆన్ దాట్ నోట్, రాజస్థాన్ మంచి ఫామ్లో ఉంది, వాళ్ళ ఓపెనర్స్ మంచి ఫామ్లో ఉన్నారు, జురేల్ మంచి ఫామ్లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు రేపు లైక్ మనం చాలా బాగా బౌలింగ్ వేసి ముగ్గురిని తీసినా ఎట్మేర కొడతాడు అనిపిస్తుంది నువ్వు చెప్పినట్టు. సో ఆర్చర్ వీళ్ళు ఫామ్లో ఉన్నారు. కానీ లాస్ట్ ఇయర్ రాజస్థాన్ ఇక్కడికి వచ్చినప్పుడు 286 కొట్టాం మనం. రాజస్థాన్ వాళ్ళు ఇవి వేస్తున్నారు, వీళ్ళు నా కొడుకులు లాస్ట్ ఇయర్ 286 కొట్టారు, సో ఈసారి 300 కొట్టాలి మీరు అని చెప్పి వాళ్ళు వేస్తున్నారు. నేను చూసా ట్వీట్లు. రాజస్థాన్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని నాకు అప్పుడు అనిపించింది. ఉంటారు ఆబ్వియస్లీ, వాళ్ళు కొద్దిగా పెంటలో ఉన్నారు. ఇంకోటి అన్నారు, ఎప్పుడు రాలేదు స్టేడియంకి, ఫిల్ అవ్వలేదు, స్టేడియంలో ఫిల్ అవ్వలేదు, వాళ్ళవి ఖాళీగా ఏడుసాయి. సో ఫస్ట్ మీరు అది చూసుకోండి. సో
చూద్దాంలే, ఇట్స్ ఓకే. సరే గైస్, అది మ్యాటర్. ఈరోజు లైవ్ వస్తాం. వీఆర్ హ్యావింగ్ ఎ గెస్ట్ ఆల్సో. సో వచ్చేసేయండి లైవ్కి. మమ్మల్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మేము ఎవరిని గెస్ట్ని తీసుకొస్తాం, ఇవన్నీ స్టోరీలు పెడతా ఉంటాం. సో డోంట్ మిస్ అండ్ ప్లీజ్ డో నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్.